ఏపీ ఎడ్సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో ఈ రోజు నుంచి మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ కి సంబంధించి బీఈడీ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మేము ప్రీవియస్ లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాము. మేము ఆ వీడియో చూస్తూ మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మిస్టేక్ చేస్తారు అనుకుంటే సో డైరెక్ట్ గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్ షూర్ మీకు మాక్సిమం మీరు పెట్టుకున్న కాలేజ్లో సీట్ రావడానికి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనే కంప్లీట్ గైడ్ లైన్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి దగ్గర కానీ లేదా సో మనకు సంబంధించిన టెలిగ్రామ్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసినట్లయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి అని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు ఆల్రెడీ ఫేజ్ 1 అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఫేజ్ 1 సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రావడం జరిగింది. అండ్ కాలేజ్లో రిపోర్టింగ్ చేసిన కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, రిపోర్ట్ చేయని ఆస్పిరెంట్స్ ఉన్నారు. అండ్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల సీట్ రాని వారు ఉన్నారు. అండ్ ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని వారు ఉన్నారు. 4 కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మనకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ మీరు ఇక్కడ చూడొచ్చు. 5th అక్టోబర్ 2025 నుంచి 7th అక్టోబర్ 2025 వరకు మనకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అని క్వైరీ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, ప్రజెంట్ బేస్డ్ ఆన్ మన ర్యాంక్ను బట్టి, కేటగిరీని బట్టి, జెండర్ని బట్టి అండ్ మనకు సంబంధించి బీఈడీ జనరల్ లేకపోతే బీఈడీ స్పెషల్ బీఎడ్ చేయాలనుకుంటున్నారు అనే విధానాన్ని బట్టి మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేసి వాటికి ప్రియారిటీ ఇచ్చి ఫైనల్ సబ్మిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెబ్ ఆప్షన్స్ అని అయితే అంటాము. ప్రీవియస్లో మేము కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు త్రూ మొబైల్ ద్వారా. సో ఎనీవే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్న ఆస్పిరెంట్స్ వచ్చేసి డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవాలి అంటే సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన స్టూడెంట్స్ని మేము 4 కేటగిరీస్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. రీసెంట్లీ రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ పేజ్కి సంబంధించిన అప్డేట్స్ తెలియకపోవడం వల్ల మీరు రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ ఫస్ట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రావడం జరుగుతుంది. అలా మెయిల్ వచ్చినట్టయితే డైరెక్ట్గా ఈ రోజు అఫీషియల్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డీటెయిల్ వీడియో ఉంది, ఆ వీడియో చూస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్ రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కానీ అందరూ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇది మనకు లాస్ట్ అవకాశం కాబట్టి. సో రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ కేటగిరీ, ర్యాంక్, జెండర్, మెథడాలజీని బట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి సీట్ రాని విద్యార్థులు అయితే ఉంటారు. సీట్ నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ క్యాండిడేట్స్ అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సో వెబ్ ఆప్షన్స్ కోసం స్పెషల్గా అమౌంట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా మీరు డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని వారు పెట్టుకుంటారు. అండ్ సీట్ అలాట్ అయ్యింది కానీ నాట్ జాయిన్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల లాంగ్ ఉందని కానీ, అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారని కానీ, కాలేజ్ ఎన్వైరన్మెంట్ నచ్చకపోవడం వల్ల కానీ, అదర్ రీజన్స్ వల్ల జాయిన్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా 4 కేటగిరీ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఆల్రెడీ ఈ 3 కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సమ్ మిస్టేక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మూవ్ అవుతున్నారు సెకండ్ ఫేజ్ కోసం. కాబట్టి ఈ ముగ్గురు చేసిన మిస్టేక్స్ ఎవరైతే రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. వెబ్ ఆప్షన్స్ అయితే కేర్ఫుల్గా పెట్టండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 5th నుంచి 7th వరకు అవకాశం ఇచ్చారు. సో ఈ రోజుల్లో అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇఫ్ వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేస్తే మనకు 8th రోజు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఆ రోజు మనం వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా. అండ్ మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చేసి 10th అక్టోబర్ 2025 రోజు అయితే వస్తుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్లో మనము 13th అక్టోబర్ నుంచి సో మనకి ఇక్కడ డేట్స్ రాంగ్ ఇవ్వడం జరిగింది. 10th అక్టోబర్ నుంచి 13th అక్టోబర్ వరకు మనకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ క్లాసెస్ వచ్చేసి క్లాస్ వర్క్ అనేది 13th అక్టోబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఇది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.